సిటీ న్యూస్ ని మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యూజ్ అండ్ కిల్, ఇదే జగన్ పొలిటికల్ పిక్చర్. వైసీపీపై తీవ్ర విమర్శలు చేసిన మంత్రి మండిపల్లి. జొన్న మొక్కజొన్న పంటకు మద్దతు ధర ఇవ్వాలని వైసీపీ పోరాట దీక్ష. రైతుల పేరుతో వైసీపీ ముసలి కన్నీరు కారుస్తుందని ఎమ్మెల్యే నరేంద్ర ఫైర్. మంగళగిరిలో ఈగల్ హెడ్ క్వార్టర్స్ ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. డేటా సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడి. కలెక్టరేట్లో ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు స్పెషల్ పీజీఆర్ఎస్ అర్జీలను స్వయంగా స్వీకరించిన కలెక్టర్ సాయికాంత్ వర్మ. అనుమతి లేకుండా వాల్ పోస్టర్, బ్యానర్స్ కడితే పోలీస్ కేసు నమోదు, హెచ్చరించిన కమిషనర్ మయూర్ అశోక్. యూజ్ అండ్ కిల్, ఇదే జగన్ పొలిటికల్ పిక్చర్ అని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నేర సామ్రాజ్యంతో సంబంధమున్న నాయకులు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తన నైజాన్ని వీడనని అన్నారు. అధికారం కోల్పోయి 2 ఏళ్లవుతున్నా వైసీపీ పద్ధతి మార్చుకోలేదని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విమర్శించారు. నేర సామ్రాజ్యంతో సంబంధం ఉన్న ఏ నాయకుడు ప్రతిపక్షంలో ఉన్నా పాలకపక్షంలో ఉన్నా ఆ నైజాన్ని వదిలే పరిస్థితి ఉండదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి లాంటి ముఠా నాయకుడు ఇప్పటికి కూడా వారి కింద ఉన్న వాళ్ళ నాయకులైతేనేం వాళ్ళ కార్యకర్తలైతేనేం పైన ప్రోత్సహించబడుతున్నారు, పైన ఆదరణ ఉంది కాబట్టి ఈరోజు ఇంకా ఈ యొక్క కార్యకలాపాలు పేటరేగిపోతున్నాయి. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. పొన్నూరు నియోజకవర్గ రైతుల వద్ద నుంచి 2100కు మొక్కజొన్న కొనుగోలు చేస్తుంటే అంబటి మురళీకృష్ణ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే ధూళిపారి నరేంద్ర మండిపడ్డారు. గత వైసీపీ పాలనలో రైతుల్ని పట్టించుకోకుండా ఇప్పుడు రైతుల పేరుతో అంబటి మురళీకృష్ణ మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎమ్మెల్యే నరేంద్ర ధ్వజమెత్తారు. అరండల్పేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ హయాంలో 15,000 హెక్టార్ల పంట నష్టం జరిగితే 20,000 మంది రైతులకు కేవలం 7 కోట్లు మాత్రమే ఇచ్చారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పంట నష్టపోయిన రైతులకు 15 కోట్ల పరిహారం ఇచ్చామన్నారు. నేడు ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామన్నారు. అధికారం పోయిందనే ఫ్రస్ట్రేషన్లో వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పొన్నూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మా నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అంబటి మురళి, మరి ఆ పక్కనే ఉన్నాడు ఆయన వాళ్ళ అన్న అంబటి రాంబాబు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉంటే గుంటూరు ఛానల్ టెండరు ఎందుకు ఆమోదించలేదు, పనులు ఎందుకు చేపట్టలేదు? ఇవాళ అధికారం పోయిన తర్వాత కట్టల బలైన బండి ఇంకోటి బండి నీ చేతిలో అధికారం ఉన్నప్పుడు ఏం చేసావని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. రెండోది ఇంకోటి అడుగుతున్నా, వీళ్ళందరికీ పాపం చాలా ప్రేమ ఉంది గుంటూరు జిల్లాలో రైతులంటే. హై లెవెల్ ఛానల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అనేది 2014-19లో మేము మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేయించి దానికి టెండర్ పిలిచి పనులు కూడా మొదలుపెట్టిన తర్వాత చివరగా మేము అధికారం కోల్పోయే నాటికి ఒక 5 కోట్ల 10 కోట్ల పని మాత్రమే ఉంది, చాలా తక్కువ పని ఉంది. 5 సంవత్సరాల కాలంలో అక్కడ ఒక తట్ట పని కూడా చేయలేదు. మరి అక్కడ ఉంది ఎవరు? మంగళగిరి నియోజకవర్గంలో ఆర్కే గారు ఆ రోజు ఏం చెప్తే అది జరిగింది. నిజంగానే మీకు ఈ స్టేజ్ మీద కూర్చున్న వైకాపా నాయకులకి మీకు రైతుల మీద, గుంటూరు జిల్లా రైతుల మీద ప్రేమ ఉంటే ఆ రోజు హై లెవెల్ ఛానల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు పూర్తి చేయించాలా? మీరు
డ్రగ్స్పై ఉక్కుపాదం మోపేందుకు అతి త్వరలోనే ఈగల్లో డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు. మంగళగిరిలో ఈగల్ హెడ్ క్వార్టర్స్ ని ఐజీ ఆర్కే రవికృష్ణతో కలిసి ఆయన ప్రారంభించారు. ఇంటర్ స్టేట్ డ్రగ్ నెట్వర్క్లపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 7,000 డ్రగ్స్ కేసులు ఉన్నాయని అవి ట్రయల్లో నడుస్తున్నాయని డీజీపీ చెప్పారు. రాష్ట్రంలో గంజాయి సాగుని జీరో చేయగలిగామని భవిష్యత్తులో ఈగల్ టీం మరింత యాక్టివ్గా పనిచేస్తుందని పేర్కొన్నారు. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ తప్పు కాదు అని చెప్పకూడదు. అట్లా ఇది హ్యూమన్ నేచర్. ప్రతి హ్యూమన్కి ఒక వీక్నెస్ ఉంటుంది. ఇక్కడ పడిపోతారు మనం చెప్పలేము. సో దాని మీద గట్టిగా యాక్షన్ తీసుకుంటాము. మన వాళ్ళు ఎవరు ఇట్లా ఉన్నారు చేయకూడదు. వాళ్ళ హ్యూమన్ వీక్నెస్లో మనం దానికి ప్రతి ఆర్గనైజేషన్లో ఉంటాయి. కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మకు వినతులు అందించారు. ప్రతి నెల చివరి శనివారం కలెక్టరేట్లో నిర్వహించే ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బార్లు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా దివ్యాంగుల సంఘం నేతలు తమకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ సాయికాంత్ వర్మకు వినతి పత్రం అందజేశారు. హక్కుల చట్టం ఏదైతే ఉందో యాక్సెసిబిలిటీ ఇండియా అనే దాని మీద ర్యాంపులు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మేము అడగటం జరిగింది. దానితో పాటుగా 2016 హక్కుల చట్టంలోనే ఉన్నటువంటి 3 నెలలకు ఒకసారి రివ్యూ మీటింగ్లు సంఘాలతో కానీ సంఘ ఇతర సభ్యులతో కానీ కలెక్టర్ గారు అన్ని డిపార్ట్మెంట్లు చేయాలి. ఎందుకంటే వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా తీర్చే విధంగా ఉంది. అవి కూడా అడగడం జరిగింది. రానున్న రోజుల్లో మాకు కలెక్టర్ గారు మంచిగా చేస్తారని, మా వాళ్ళందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు అవుతుందని మేమందరం కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. జొన్న మొక్కజొన్న పంటకు మద్దతు ధర కోసం వైసీపీ నేత అంబటి మురళీకృష్ణ ఆధ్వర్యంలో రైతు పోరాట దీక్ష జరిగింది. కలెక్టరేట్ ఎదుట జరిగిన జొన్న మొక్కజొన్న రైతు పోరాట దీక్షలో పొన్నూరు రైతులు వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులను పట్టించుకోకుండా తమ పంటకు గిట్టుబాటు ధర కల్పించకుండా అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. వెంటనే ప్రభుత్వం అన్ని మండల కేంద్రాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు పెట్టి క్వింటాను 2400కు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా రైతు ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. దయచేసి మా మొక్కజొన్నల్ని మేము తగలబెడతామనే భ్రమతోటి ఉడంపాడు దగ్గర బ్యారికేడ్లు అడ్డం పెట్టి ఇక్కడికి వస్తున్నటువంటి రైతుల్ని పోలీసు వారు అడ్డగించడం అధర్మమని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు దీక్ష శాంతికి నిలయంగా మా కడుపులు మార్చుకుంటామే కానీ మొక్కజొన్నను మార్చమని మీకు హామీ ఇస్తూ ప్రశాంతంగా ఈ నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వం కదిలే విధంగా మేము నిర్వహిస్తాము తప్ప ఎట్టి లా అండ్ ఆర్డర్లు కానీ ఎట్టి ట్రాఫిక్ సమస్య కానీ ఈ రైతు పోరాట యాత్ర నిర్వహించదని మీకు ఘనంగా హామీ ఇస్తూ లోక్సభలో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న ఇండియా కూటమికి వ్యతిరేకంగా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. బీజేపీ మహిళా మోర్చా యువ మోర్చా ఆధ్వర్యంలో శంకర్ విలాస్ సెంటర్ నుండి లాడ్జీ సెంటర్ వరకు నిరసన ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ శనక్కాయల రాధామాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల అభివృద్ది కోసం ప్రధాని మోడీ అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రతి మహిళ లఖ్పతి దీదీ కావాలనే అనేక పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తుంగా యశ్వంత్, నాగమల్లేశ్వరి యాదవ్, మంత్రి సుగుణ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోదీ గారు నా మహిళల కోసం ఎంత మైన్యూట్గా ఎంత మైక్రో లెవెల్లో ఆయన ఆలోచించారన్నది మీరందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక మహిళ ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి, అంటే ఒక బిడ్డ తల్లి గర్భంలో ఫామ్ అయినప్పటి నుంచి తను పుట్టినప్పటి వరకు, ఆ తర్వాత ఆ చైల్డ్ అడాలసెంట్ అయ్యాక, మ్యారేజ్ అయ్యాక ప్రతి చోట ఆయన ఎక్కడెక్కడైతే ఆడవాళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయో అన్నీ కూడా ఇచ్చారు. ఆయన ఫస్ట్ పార్టీ ఫామ్ చేయంగానే 11 crore ఆడవాళ్ళకి స్వచ్ఛ భారత్ అభియాన్ కింద 11 crore టాయిలెట్స్ ఫామ్ చేశారు. 12 crore మహిళలకి ఆయన ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వాళ్ళకి ఉమెన్స్కి
జిల్లాలో మలేరియా కేసులు గణనీయంగా తగ్గాయని జిల్లా వైద్య శాఖాధికారిని విజయలక్ష్మి వెల్లడించారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా జిల్లాలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించామని విజయలక్ష్మి పేర్కొన్నారు. ప్రధానంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా మలేరియా బారి నుండి తప్పించుకోవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ గృహాల్లో మెష్ డోర్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మురుగు కాల్వలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవడం ద్వారా దోమల ఉత్పత్తిని నివారించవచ్చని DMHO డాక్టర్ విజయలక్ష్మి వివరించారు. సో మన ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలన్నీ కూడాను నీటి నిల్వ లేకుండా ఉండటము, కాలువలు అవన్నీ కూడాను చెత్తది పేయకుండా ఫ్రీగా పారేటట్టు చూసుకోవటం, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటము, తర్వాత మన ఇంటిని కూడాను ఈ మస్కిటో మెష్లకి, తలుపులకి, అలాగే కిటికీలకి వేసుకొని ఉండటం. అవి అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఉదయం 6 నుంచి 7, అలాగే సాయంత్రం 5 to 6 ఆ టైంలో కనుక మన డోర్స్ కిటికీలు మూసి ఉంటే దోమలు లోపలికి రావు. అలాగే పిల్లలకి ఆడుకునేటప్పుడు ఫుల్ స్లీవ్స్ వరకు బట్టలు తొడిగించటము, అలాగే ఇంటిలో మనకు వేపాకు పొడి అవి పొగ కనుక వేసినా కూడాను ఈ దోమలు లోపలికి రాకుండా ఉంటాయి. ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించి మనం దోమల కాటు నుంచి బయటపడదాము. గుంటూరు నగరాన్ని పోస్టర్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా నగరపాలక సంస్థ కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. నగరంలో అనుమతులు లేకుండా అక్రమంగా వాల్ పోస్టర్లు అంటించే వారిపై పోలీస్ కేసు నమోదు చేయాలని అధికారులను కమిషనర్ మయూర్ అశోక్ ఆదేశించారు. గుంటూరులో వాల్ పోస్టర్లు అంటించడం నిషేధమని, ఫ్లెక్సీలు, హోర్డింగ్లు కూడా నిర్దేశిత అనుమతులు తీసుకుని ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. కార్పొరేషన్ కార్యాలయంలో ఫ్లెక్స్, వాల్ పోస్టర్ ప్రింటర్స్, వివిధ మతాలకు చెందిన పెద్దలు, సినిమా థియేటర్ల యజమానులతో కమిషనర్ సమావేశం నిర్వహించారు. మొత్తం సిటీ వైడ్ అన్ని చోట్ల ఈ ఫ్లెక్సీస్ పెడుతున్నారు. ఫ్లెక్సీ అట్లీస్ట్ కెన్ బి రిమూవ్డ్, కానీ పోస్టర్స్ అయితే అసలు మీరు మంచి మంచి పెద్ద సిటీలో వెళ్తే హైదరాబాద్, బెంగళూరు, ముంబై ఎంత మంచిగా మెయింటైన్ చేస్తారు. ఇంకా ఫారిన్ కంట్రీ అయితే ఇంకా అసలు ఇలాంటి ఫ్లెక్సీస్ కానీ ఎక్కడ ఉంటున్నాయి. మేము అన్ని చోట్ల డ్రైవ్ పెడుతున్నాము, డ్రైవ్ పెట్టి అన్ని తీసేస్తున్నాము. దాంట్లో అందరూ కోఆపరేట్ చేయాలి. ఫ్యూచర్ లో ఎక్కడ కూడా ఈ ఫ్లెక్సీస్ కానీ పోస్టర్స్ కానీ మళ్ళీ అందించకుండా చూసుకోండి. ఇప్పుడు మాత్రం ఎవరైనా పెడితే మన వల్ల విల్ ఫైలింగ్ పోలీస్ కేసు అండి. ముందుగా చెప్తున్నాను, ప్రతి పోస్టర్ మీద మీ నంబర్ కూడా ఉంటుంది. ఎవరు ప్రింట్ చేశారు, ఎవరి కోసం ప్రింట్ చేశారు, మాకు మొత్తం డేటా ఉంది. సిటీని గ్రీన్ గుంటూరుగా మారాలి ఆలోచనతో అందరూ కూడా పనిచేయాలి. అందరి దగ్గర నుంచి సహకారం నేను కోరుతా ఉన్నాను. ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ స్టేట్ క్యాడర్ మీటింగ్ గుంటూరులో నిర్వహించారు. అడ్వకేట్లు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు. న్యాయవాదులకు ప్రభుత్వం హెల్త్ కార్డులు ఇవ్వాలని ఐలా రాష్ట్ర అధ్యక్షులు శాంతకుమార్ డిమాండ్ చేశారు. న్యాయవాది మృతి చెందినప్పుడు ఇచ్చే వెల్ఫేర్ ఫండ్తో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అంతే మొత్తంలో మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలని కోరారు. ఈ రాష్ట్రంలో ఉన్న న్యాయవాదులందరికీ రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతోటి ఉచితంగా న్యాయవాదులందరికీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్స్ ఇవ్వాలని, అట్లాగే వెల్ఫేర్ ఫండ్ డెత్ బెనిఫిట్తో పాటుగా ఎంతైతే వెల్ఫేర్ ఫండ్ డెత్ బెనిఫిట్ 9 lakhs ఉందో దానికి ఈక్వల్గా స్టేట్ గవర్నమెంట్ బ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలని, ఇంకా రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నిటిపైన చర్చించి ఒక కార్యక్రమాన్ని రూపొందించుకునే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ILA చేస్తున్న కార్యక్రమాలన్నింటినీ కూడా రివ్యూ చేసుకునే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం అయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో బయటకు వచ్చేందుకు ప్రజలు బెంబేలెత్తుతున్నారు. మరో 5 రోజుల పాటు హీట్ వేవ్స్ ఎక్కువగా ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో 40 degreesకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలకు ఎండ నుంచి ఉపశమనం కలిగించేందుకు స్ప్రేయర్లతో కార్పొరేషన్ వాటర్ స్ప్రే చేపట్టింది. ఎల్నినో ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రోజురోజుకి పెరుగుతున్నాయి.
దీంతో ప్రజలు తగ జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ సేవాకుమార్ సూచించారు. అవసరమైతే తప్ప పిల్లలు, మహిళలు, వృద్ధులు ఎండ సమయంలో బయటికి రావద్దని అన్నారు. వేడి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఉండడం వల్ల వడదెబ్బ తగిలే అవకాశం ఉందని, అలాంటి ప్రాంతాల్లో తిరగవద్దని తెలిపారు. మంచినీరు ఎక్కువగా తీసుకోవడంతో పాటు నీరసంగా ఉన్నట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని సూచించారు. అయితే శరీర ఉష్ణోగ్రత బయట ఉష్ణోగ్రత యొక్క ప్రభావం శరీరం మీద పడకుండా శరీరంలో నియంత్రించేటువంటి వ్యవస్థ మనకు ఉంటుంది. ఈ వ్యవస్థలో ముఖ్యంగా స్వేద గ్రంథులు, చర్మంలో ఉన్నటువంటి స్వేద గ్రంథులు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ స్వేద గ్రంథులు స్రవించేటువంటి చెమట ద్వారా మన శరీర ఉష్ణోగ్రత నియంత్రించబడుతుంది. అయితే ఈ ఎండాకాలంలో మనం తగినంత నీరు తీసుకోకపోవటం, ఈ స్వేద గ్రంథుల స్థాయి తగ్గిపోయి ఉష్ణోగ్రతను నియంత్రించలేకపోవటం వల్ల మన శరీర ఉష్ణోగ్రత కూడా పెరిగి మన వడదెబ్బకు గురి కావటం జరుగుతుంది. ఈ నేపథ్యంలో సాధారణంగా వడదెబ్బ తగిలిన వారిలో ఎక్కువగా డీహైడ్రేషన్కి గురై ఉండటం, కన్ఫ్యూజన్గా ఉండటం, నీరసంగా ఉండటం, నిస్సత్తుగా ఉండటం, చర్మం ఎర్రబారటం, కళ్ళు మండటం, తలనొప్పి, కండరాల నొప్పులు ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలు కానీ నిర్లక్ష్యం చేస్తే కోమాలోకి వెళ్ళేటువంటి ప్రమాదం కూడా ఉంది. 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను అడ్డుపెట్టుకుని దేశంలో ఎస్సీల మత స్వేచ్ఛను అడ్డుకునే కార్యక్రమం జరుగుతోందని సామాజికవేత్త రాజసుందరం బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ క్రైస్తవుల హక్కుల సాధన కోసం ఆల్ ఇండియా క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 3 బొమ్మల సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐసీవైఏ ఫౌండర్ గోలమ్మూడి రాజసుందర్ బాబు మీడియాతో మాట్లాడారు. దేశంలో బౌద్ధులకు, జైనులకు కల్పించిన మత స్వేచ్ఛను దళిత క్రైస్తవులకు ఎందుకు అమలు చేయరని ప్రశ్నించారు. అందుకే అన్ని క్రైస్తవ సంఘాలు, ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి కలెక్టర్ సాయికాంత్ వర్మకు వినతి పత్రం అందజేశామని తెలిపారు. బౌద్ధ మతంలో ఉన్న వాళ్ళు ఎస్సీలు కూడా ఎస్సీలు అని చెప్పేసి అంటున్నారు. అయ్యా, ఆ మతాలకి ఎగ్జామ్షన్ ఇచ్చారు, క్రైస్తవ ముస్లిం మతాలకి ఎందుకు ఎగ్జామ్షన్ ఇవ్వరు? ఇది ఈ 2 మతాల పట్ల వివక్షత కాదా? ఇప్పటికే మనం చూస్తున్నాం, చాలా చర్చిలను కూలుస్తున్నారు, మసీదులను కూలుస్తున్నారు, పాస్టర్లను కొడుతున్నారు. మరి ప్రార్థనలు జరుగుతుంటే వాటిల్లోకి వచ్చి చొచ్చుకుని వచ్చి ప్రార్థనల్ని మరి మీరు ఆటంకపరుస్తున్నారు. ఇదంతా కూడా భారత రాజ్యాంగానికి విరుద్ధంగా జరుగుతుంది. భారత రాజ్యాంగం అనేది లౌకిక రాజ్యాంగం, అన్ని మతాలు సమానం, అన్ని కులాలు సమానం అని చెప్పి స్పష్టంగా చేస్తున్నటువంటి రాజ్యాంగం. ఇటువంటి రాజ్యాంగం ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు. ఆ రాజ్యాంగాన్ని అమలుపరచడంలో పాలకులు కొంత మరి వివక్షతకి పూనుకుంటున్నారని చెప్పి మేము తెలియజేస్తూ, నగర కమిషనర్ మయూర్ అశోక్ పొన్నూరు రోడ్లోని ఏబీసీ సెంటర్ని పరిశీలించి అదనపు సెంటర్ నిర్మాణ పనులు ప్రస్తుతం జరుగుతున్న ఏబీసీని తనిఖీ చేసి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో వీధి కుక్కల కుటుంబ నియంత్రణ, యాంటీ ర్యాబీస్ వ్యాక్సినేషన్లను యుద్ద ప్రాతిపదికన చేపడుతున్నామని, మరో 3 వారాల్లో అదనపు ఏబీసీ సెంటర్ని కూడా అందుబాటులోకి తీసుకురావడానికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అదనపు సెంటర్ నిర్మాణ పనులను కాంట్రాక్టర్ 3 వారాల్లో పూర్తి చేసేలా ఇంజనీరింగ్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. అలాగే ఏబీసీ సెంటర్ పరిసరాల్లో సీసీ కెమెరా పర్యవేక్షణ ఏర్పాటు చేయాలని, ఫుటేజ్ స్టోరేజీకి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వీఏఎస్కి స్పష్టం చేశారు. ఏబీసీ, వీఆర్బీ చేసిన అనంతరం నిర్దేశిత మార్గదర్శకాల మేరకు ఫీడింగ్ అందించాలని, తదుపరి ఎక్కడ పట్టుకొచ్చారో అక్కడే వదలాలని చెప్పారు. कितना सेंटर बना हमें काम नहीं, हर दिन आके हम चेक कर रहे हैं। आपको पेमेंट नहीं देने वाला इस दिन आपका ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ స్టడీస్ ఆధ్వర్యంలో యువ న్యాయవాదులకు, న్యాయ విద్యార్థులకు ఏర్పాటు చేసిన ప్లీడింగ్ మరియు డ్రాఫ్టింగ్ పై అవగాహన కార్యక్రమంలో నెల్లూరు జిల్లా మాజీ ప్రధాన న్యాయమూర్తి జీవి కృష్ణయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక న్యాయవాదిగా రాణించాలంటే వారి యొక్క వాదన ప్రక్రియ అనేది వారి కేసు విజయానికి ఒక పునాదిగా ఉంటుందని తెలిపారు.
ఈ వార్తంతో సమాప్తం. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.